హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 15 డిసెంబర్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్, హిందూ ఎక్స్ప్రెస్, ఈనాడు, పిఐబి న్యూస్. మొత్తం 13 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. 13 ఆర్టికల్స్ కాకుండా తెలంగాణ వాళ్ళకి ఒక 2 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. అందులో వెరీ ఫేమస్, తెలంగాణ ప్రభుత్వము రిపోర్ట్ విడుదల చేసింది తెలంగాణ ఆర్థిక పరిస్థితి మీద. సో రిపోర్ట్ ప్రకారము జిఎస్డిపిలో తెలంగాణ ర్యాంక్ ఎంత, తలసరి ఆదాయం తెలంగాణ ర్యాంక్ ఎంత అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. కొత్త ప్రభుత్వం, కొత్త రిపోర్టు కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. సో అది కాకుండా ఉమ్మడి ఏపీ వాళ్ళ కోసం అయితే 13 ఆర్టికల్స్ మనకి ఈరోజు వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఆర్టికల్ ఎకనామిక్ కిందకి వస్తుంది. ఒక సామాజిక సంస్థ ఉన్నతి ఫౌండేషన్ వార్తల్లో ఉంది. సో ఉన్నతి ఫౌండేషన్ సో ఎందుకు వచ్చింది అంటే వార్తల్లో ఒక సామాజిక సంస్థ అయిన ఉన్నతి ఫౌండేషన్ అనేది ఇన్ఫ్యాక్ట్ ఇది సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో జాబితా చేయబడ్డ, లిస్ట్ చేయబడ్డ మొట్టమొదటి కంపెనీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంతకుముందు క్లాసులో డిస్కస్ చేసినాం వాట్ ఈస్ ద సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే. సామాజిక సేవా సంస్థలు కానీ, లాభాపేక్ష లేని సంస్థలు కానీ నిధులు సమీకరణ చేసేందుకు స్టాక్ మార్కెట్లో ఒకానొక ప్లాట్ఫామ్ సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇది మనకు సెబీ కంట్రోల్ చేస్తుందండి. భారతదేశంలో ఏ రకమైన స్టాక్ మార్కెట్ అయినా సెబీ కంట్రోల్లో ఉంటుంది. సెబీ కంట్రోల్లో ఉన్న సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయబడ్డ మొట్టమొదటి కంపెనీ ఉన్నతి ఫౌండేషన్ అని చెప్పేసి రికార్డు సృష్టించింది. సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎందుకోసం పనికొస్తుందంటే సామాజిక సేవా సంస్థ కానీ, లాభాపేక్ష లేని ఎన్జిఓ సంస్థ కానీ అటువంటి ఫండింగ్ సమీకరణ చేసేందుకు ఒకానొక ప్లాట్ఫామ్ ఎస్ఎస్సి అని చెప్పేసి పిలుస్తాం. ఈ సంస్థ మనకి వార్తల్లో ఉంది. ఫస్ట్ ఇన్ న్యూస్ లాంటి ఎక్కువ ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి ఉన్నతి ఫౌండేషన్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఉన్నతి ఫౌండేషన్ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయబడ్డ ఫస్ట్ కంపెనీ అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ది ఆర్ట్ అండ్ కల్చర్ కిందకి వస్తుంది. షాహీ ఈద్గా మసీద్ కేసు వార్తల్లో ఉంది. సో షాహీ ఈద్గా మసీద్ ఎక్కడ ఉంది? ఇది మధురలో ఉంది. సో మనం ఇంతకుముందు మే 18, మే 17 అండ్ మే 19 3 డేస్ కరెంట్ అఫైర్స్ లోపల ఈ షాహీ ఈద్గా మసీద్ కేసు, జ్ఞానవాపి మసీద్ కేసు అని చెప్పేసి డిస్కస్ చేసినాం. అదే వివరణ ఇక్కడ పనికొస్తుంది. సో మనకి బ్రీఫ్గా చూసినట్లయితే కేసు ఏంటి అంటే ఈ మధురలో శ్రీకృష్ణ జన్మభూమిగా భావించే మధురలో కృష్ణ మందిరు ఉండే. 1670 లోపల ఔరంగజేబు మొఘల్ చక్రవర్తి, సో ఔరంగజేబు దీన్ని ధ్వంసం చేసి షాహీ ఈద్గా మసీద్ అని చెప్పేసి నిర్మించాడు అని చెప్పేసి హిందువులు భావిస్తారు. సో అందుకోసం అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది ఏమని అంటే ఈ షాహీ ఈద్గా మసీదును ముస్లిం యొక్క మనోభావాలు దెబ్బతినకుండా, సాంప్రదాయాలు దెబ్బతినకుండా సర్వే చేయమని చెప్పేసి ఒక కమిషన్ నియామకం చేయమని చెప్పేసి తీర్పు చెప్పడం జరిగింది. సో మనకి ఇటువంటి సేమ్ కేసు ఇక్కడ, ఇది యూపీ కదా మధుర అనేది, సేమ్ మనకి వారణాసిలో కూడా కనిపిస్తుంది. ఈ వారణాసి మనకి యూపీలో ఉన్నది. ఇక్కడనేమో జ్ఞానవాపి అని చెప్పేసి పిలుస్తాం. సో జ్ఞానవాపి మసీదు కేసు ఇక్కడ ఎవరు ఉన్నారు అంటే శివుడు ఉన్నాడని చెప్పేసి ఆ హిందూ భక్తులు నమ్ముతారు. సో కాశీ విశ్వనాథ టెంపుల్ వెరీ ఫేమస్. సో కాశీ విశ్వనాథ టెంపుల్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇది జ్ఞానవాపి అయితే ఇదేమో షాహీ ఈద్గా, ఇక్కడేమో కృష్ణుడు అయితే ఇక్కడేమో శివుడు అని చెప్పేసి ఇవి రెండు కూడా ఔరంగజేబ్ ధ్వంసం చేశాడు అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టులో కేసు వేశారు. కేసు మనకి పెండింగ్లో అయితే ఉన్నది. సో ఇది చూస్తే మనకి ఏం గుర్తుకు రావాలి అంటే వెరీ ఫేమస్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని చెప్పేసి 1991 చట్టం గుర్తుకు రావాలి. సో చట్టం పేరేంటి? ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 అని చెప్పేసి గుర్తుకు రావాలి. సో ఇన్ఫ్యాక్ట్ దీని ప్రకారం ఏంటి అంటే భారతదేశంలో 15 ఆగస్టు 1947 తర్వాత ఒక చర్చ్ కానీ, ఒక మసీదు కానీ, ఒక దేవాలయం కానీ ఎలా ఉన్నదో అలా ఉండాలి, దాని యొక్క రూపురేఖలు మార్చొద్దు అని చెప్పేసి ఆ చట్టం తీసుకొచ్చినాము. మత సామరస్యం కోసం తీసుకొచ్చినాము. ఇప్పుడు ఏంటి, మనకు షాహీ ఈద్గా మసీద్ సర్వే చేయబడుతుంది. అందులో కృష్ణుడి యొక్క ఆనవాళ్ళు కనిపిస్తే గిట్ట మరి ధ్వంసం చేద్దామా అంటే ధ్వంసం చేయొద్దు. సో మనం ఇటువంటిది జనరల్గా చాలా బ్రాడ్ మైండ్ కలిగి ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కూడా ఒక టెంపుల్కి ప్లేస్ ఇస్తే సరిపోయేది. సో మనకి ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ తీర్పు ఇవ్వకుండా ఏది వార్తల్లో ఉంది అక్కడికి మనం పరిమితం అయిపోవాలి. షాహీ ఈద్గా మసీద్ మధురలో ఉన్నది.
శ్రీకృష్ణ జన్మభూమి అని చెప్పేసి హిందువులు భావిస్తారు. జ్ఞానవాపి అని చెప్పేసి వారణాసిలో ఉన్నది శివుడు అని చెప్పేసి హిందువులు భావిస్తారు. సో రెండు కూడా మనకి విత్ ఇన్ ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కిందకి వస్తాయి కాబట్టి దాదాపుగా ధ్వంసం చేయకపోవచ్చు, మార్చకపోవచ్చు అని చెప్పేసి మనం భావిస్తాం. సో ఇది జస్ట్ ఎవరు నిర్మించారు ఎక్కడ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఔరంగజేబు మొఘల్ చక్రవర్తి పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి మోహిని అట్టం అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో మోహిని అట్టం ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే December 25న మ్యూజిక్ డ్యాన్స్ ఫెస్టివల్ అని చెప్పేసి పాలక్కడ్ లోపల జరుగుతుంది. సో కేరళ లోపల ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఈ మోహిని అట్టం వార్తల్లో వచ్చింది. ఈ మోహిని అట్టం ఏంటి అంటే కేరళ లోపల ఒక ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్ అని చెప్పేసి పిలుస్తాం, సాంప్రదాయ నృత్య రూపం అని చెప్పేసి పిలుస్తాం. కేరళ లోపల మోహిని అట్టం వెరీ ఫేమస్. అయితే ఈ మోహిని అట్టం ఎందుకు వార్తల్లో వచ్చింది ప్రజెంట్ అంటే ఈ మ్యూజిక్ డ్యాన్స్ ఫెస్టివల్ అని చెప్పేసి సంగీత నృత్య పండగ అని చెప్పేసి పాలక్కడ్ లోపల December 25న జరుగుతుంది. ఇక్కడ సోమ్నియం అని చెప్పేసి ఒక నవల ఉంది. ఈ సోమ్నియం అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ నవల. దీన్ని జోహెన్నెస్ కెప్లర్ రాశాడు. సో జోహెన్నెస్ కెప్లర్, ఈ జోహెన్నెస్ కెప్లర్ యొక్క నవల ఏంటి? సోమ్నియము. ఈ సోమ్నియం నవలకి నృత్య రూపాన్ని మోహిని అట్టం రూపంలో ఇస్తున్నారు కాబట్టి సో ఇది ఒక సైన్స్కి ఒక శాస్త్రీయ సంగీతం డ్యాన్స్ అనేది రూపం చేయడం వెరీ ఫస్ట్ టైం. సోమ్నియం అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ నవల రిటన్ బై జోహెన్నెస్ కెప్లర్. దీన్ని ఈ మ్యూజిక్ డ్యాన్స్ ఫెస్టివల్ లోపల మోహిని అట్టంలోకి మార్చి చేస్తున్నారట, అందుకు మనకి వార్తల్లో ఉంది. సో మోహిని అట్టం అనేది కేరళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఒకటేమో డిస్ప్యూట్లో ఉన్నది, రెండు అయితే ఫస్ట్ ఇన్ న్యూస్ కాబట్టి వాటిని బాగా ఫోకస్ చేయాలి. సో నెక్స్ట్ బర్రకూడ అని చెప్పేసి ఇంకోటి పంగోలోక అని చెప్పేసి ఇవి రెండు కూడా ఎన్విరాన్మెంట్ ఇష్యూలు, పర్యావరణ అంశాలు. సో ఈ రెండింటికి బేస్ మనకు హిందూ పేపర్ అండి. సో ఫస్ట్ది ఇన్ఫ్యాక్ట్ బర్రకూడ అని చెప్పేసి ఉన్నది. ఈ బర్రకూడ అంటే ఏంటంటే సో ఒక సోలార్ ఎలక్ట్రిక్ బోట్ అండి ఇది. అయితే ఇండియాలో అత్యంత వేగవంతమైన సోలార్ ఎలక్ట్రిక్ బోటుగా బర్రకూడ రికార్డ్ సృష్టించింది. కేరళ లోపల స్టార్ట్ అయింది నిన్న. సో కేరళ లోపలనే ఏంటి మరి ఇది ఇండియాలో ఫాస్టెస్ట్ అత్యంత వేగమైన సోలార్ ఎలక్ట్రిక్ పవర్డ్ బోట్ ఇది కేరళ లోపల స్టార్ట్ అయింది. దీన్ని ఎవరు నిర్మించారు అంటే మనకు మజగావ్ డక్ యార్డ్ ముంబైలో ఉంటుంది. సో మజగావ్ వాళ్ళు మనకు దీన్ని నిర్మించారు, మజగావ్ డాక్ యార్డ్ లిమిటెడ్. సో ఫ్రమ్ ముంబై స్టార్ట్ అయింది కేరళలో, ప్రారంభించింది కేరళలో మనకి అలప్పుజ డిస్టిక్ అని చెప్పేసి ఉన్నది. సో అలప్పుజ డిస్టిక్ లోపల స్టార్ట్ అయింది కేరళ లోపల. దీన్ని నిర్మాణం మాత్రం ఎవరంటే మజగావ్ డక్ యార్డ్ ఫ్రమ్ ముంబై అని చెప్పేసి. దీనికి స్పెషల్ ఏంటి బర్రకూడ అంటే ఫాస్టెస్ట్ సోలార్ బోట్ అండి. సో కేరళ సోలార్ పవర్డ్ బోటు మనకి ఏం గుర్తు కావాలంటేనే అంటే ఇంత మనం డిస్కస్ చేసినాము. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2.0లో ప్రశ్న వచ్చింది, మనం అంతమంది డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సూర్యాంశు అని చెప్పేసి ఉన్నది, సూర్యాంశు అని చెప్పేసి. ఇది ఏంది అంటే ప్రపంచంలో అండ్ ఇండియాలో మొట్టమొదటి సోలార్ పవర్డ్ బోట్ అండి. ఇది టూరిజం బోట్ ఇది. సో దీన్ని కేరళలో స్టార్ట్ చేసినాం మనము. ఇదేమో సూర్యాంశు, ఇదేమో బర్రకూడ, రెండు కేరళలో. బట్ ఇది వెరీ ఫస్ట్, ఇదేమో వెరీ ఫాస్టెస్ట్. ఫాస్టెస్ట్ రెండు సేమ్. ఇది ఐ థింక్ లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్, బట్ మనకి ఇన్ఫ్యాక్ట్ లింక్ ఉంది కాబట్టి ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. సూర్యాంశ అనేది కేరళ లోపల స్టార్ట్ అయింది, ఫస్ట్ సోలార్ పవర్డ్ టూరిజం బోటు. బర్రకూడ అనేది ఫాస్టెస్ట్ సోలార్ ఎలక్ట్రిక్ బోట్ అని చెప్పేసి ముంబై వాళ్ళు నిర్మాణం చేయడం జరిగింది. సో రెండు కూడా వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ పంగోలాక వన్యప్రాణుల అభయారణ్యం అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో పంగోలాక వైల్డ్ లైఫ్ శాంక్చురీ సిక్కింలో ఉంటుంది ఇది. సో ఇన్ఫ్యాక్ట్ దీని ఎత్తు ఎంత అంటే 3640 మీటర్స్. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇక్కడ పులి కనిపించింది. సో పులి కనిపిస్తే వార్తల్లో వస్తుందంటే ఇది భారతదేశంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో కనిపించిన పులిగా అది రికార్డ్ సృష్టించింది. ఆ ప్రదేశం పేరు మనకి పంగోలాక వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి ఉంది. ఇంతవరకు ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో కనిపించిన పులి ఇక్కడ అంటే పంగోలాక అని చెప్పేసి పిలుస్తాం. సో ఇవి 5 ఆర్టికల్స్. తర్వాత ఇంకోటి జీరో రాకెట్ అని చెప్పేసి
ప్రపంచంలోనే మొట్టమొదటి బయోమీథేన్ రాకెట్ని జపాన్ వాళ్ళు రూపొందించారు. సో మనం ఇంతకుముందు జుక్కు రాకెట్ అని చెప్పేసి చైనా ల్యాండ్ స్పేస్ కంపెనీ అన్నాం, అది లిక్విడ్ మీథేన్ రాకెట్. ఇదేమో బయోమీథేన్ అంటే ఆవు పేడ నుంచి, ఆవు వ్యర్థాల నుంచి తయారు చేయబడ్డ మొట్టమొదటి రాకెట్ పేరు జీరో అని చెప్పేసి పిలుస్తాం. వై? బికాస్ జీరో అంటే ఇన్ఫ్యాక్ట్ మనం రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రపంచంలో మొట్టమొదటి ఆవు వ్యర్థాల నుంచి వచ్చిన బయోమీథేన్ రాకెట్. అంటే సో దీన్ని ఇంధనంగా వాడుకొని రాకెట్ పనిచేస్తుంది. రాకెట్ పేరు జీరో. సో మనకి ఇంతకుముందు సో జుక్కు అని చెప్పేసి ఉన్నది, ఇదేమో ఇన్ఫ్యాక్ట్ మీథేన్తోని పనిచేసే ఫస్ట్ రాకెట్. తేడా ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ దీన్ని ల్యాండ్ స్పేస్ అనే చైనా ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ తయారు చేసింది, ల్యాండ్ స్పేస్. దీన్నేమో జపాన్ స్టార్టప్ కంపెనీ ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీ. సో ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీ అని చెప్పేసి ఉన్నది. ఇవి రెండు సేమే బట్ కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది. ఇది జీరో మీన్స్ ఎటువంటి కార్బన్ ఎమిషన్స్ లేవు మనకు. కంప్లీట్గా ఆవు పేడ నుంచి తయారు చేసుకున్న ఇంధనాన్ని ఉపయోగించుకొని ఫ్యూయల్గా వాడుకొని రాకెట్ పనిచేస్తుంది, జపాన్లో పనిచేస్తుంది. దీన్ని ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీ వాళ్ళు రూపొందించారు. ఇదేమో ఓన్లీ మీథేన్ రాకెట్, దీంట్లో కార్బన్ ఎమిషన్స్ బయటకు వస్తాయి. అయినప్పటికీ ఫస్ట్ రాకెట్ మీథేన్తో మనకు ల్యాండ్ స్పేస్ అనే కంపెనీ తయారు చేసింది ఫ్రమ్ చైనా. ల్యాండ్ స్పేస్ ఫ్రమ్ చైనా, ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీ ఫ్రమ్ జపాన్. ఓన్లీ మీథేన్, ఇది బయోమీథేన్, జీరో కార్బన్ ఎమిషన్స్ కాబట్టి జీరో అని చెప్పేసి పిలుస్తున్నాం. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్స్. రెండు కూడా మనకు కొద్దిగా కన్ఫ్యూజ్ కావచ్చు. సో కన్ఫ్యూజ్ కాకుండా ఒక దగ్గర రాసుకోండి. నోట్స్లో ఒక దగ్గర లేకపోవచ్చు, బట్ మీరైతే నోట్స్లో రాసుకొని ఉండాలి. నెక్స్ట్ డిఫెన్స్ కిందికి వస్తుంది. ఒక నౌక మనకి వార్తల్లో ఉన్నది, అది ఐఎన్ఎస్ తర్ముగ్లి అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఏంటి తర్ముగ్లి అనేది? ఇది మన ఈరోజు ఈనాడు ఆర్టికల్, ఇన్ఫ్యాక్ట్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్ కూడా వచ్చింది. దీన్ని మనం వాస్తవంగా 2006లో మల్దీవులకు ఇచ్చినాం గిఫ్ట్గా. సో మల్దీవుల దేశంలో డీకమిషన్ చేయబడింది, అంటే రిటైర్ అయిపోయింది, మళ్ళీ తిరిగి ఇండియాలో పునఃప్రవేశం చేసింది, అదే ఐఎన్ఎస్ తర్ముగ్లి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ అంటే ఇది పునఃప్రవేశం చేసింది విశాఖలో మనకు దీన్ని తిరిగి స్టార్ట్ చేసిండ్లు. తూర్పు నౌకాదళ కేంద్రం లోపల తిరిగి స్టార్ట్ చేసిండ్లు. దీన్ని ఎవరు నిర్మించారు అంటే సో ఇన్ఫ్యాక్ట్ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఫ్రమ్ కలకత్తా. 2006లో మల్దీవుల గిఫ్ట్ ఇచ్చినాం. మల్దీవుల్లో డీకమిషన్ చేసిండ్లు కాబట్టి మళ్ళీ ఇండియాలో వచ్చింది. ఇండియాలో వచ్చి ఎక్కడ స్టార్ట్ అయిందంటే పనులు ఇన్ఫ్యాక్ట్ విశాఖ లోపల అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నిర్మాణం మాత్రం మనకి కలకత్తాలో ఉన్న గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వాళ్ళు నిర్మాణం చేయడం జరిగింది. సో ఇవి డిఫెన్స్ ఆర్టికల్స్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందకి వస్తుంది. కార్బన్ నైట్రైడ్స్ అనే ఒక పదార్థాన్ని సో బ్రిటన్ వాళ్ళు రూపొందించారు. సో పదార్థం పేరేంటి మనకి? సో కార్బన్ నైట్రైడ్స్. ఎవరు అంటే బ్రిటన్లో ఉన్న ఎడెన్బర్గ్ వాళ్ళు. సో ఎడెన్బర్గ్ యూనివర్సిటీ వాళ్ళు దీన్ని రూపొందించారు. దీని స్పెషల్ ఏంటి అంటే వజ్రానికి ఈక్వల్గా చాలా గట్టి పదార్థము. వజ్రం ఎంత కఠినంగా ఉంటుందో అంత కఠినంగా ఉంటుంది ఈ కార్బన్ నైట్రైడ్స్. ఇది మనకి ఈరోజు ఈనాడు ఆర్టికల్. రైట్. అయితే ఫస్ట్ ఎవరు అంటే అత్యంత గట్టి అనేది అంటే వజ్రము. సో సెకండ్ ఏమో బోరాన్ నైట్రైడ్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ బోరాన్ నైట్రైడ్స్ని అధిగమించి వజ్రానికి ఈక్వల్గా వచ్చింది కార్బన్ నైట్రైడ్. దీన్ని రూపొందించింది ఎవరంటే ఎడెన్బర్గ్ విద్యాలయం వాళ్ళు రూపొందించారు. వజ్రం అంతా కఠినమైనది అని చెప్పేసి మనకి ఈనాడు పేపర్లో వచ్చింది. సో వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. దీన్ని ఎలా తయారు చేసిందంటే ఈ కార్బన్ని ప్లస్ నైట్రస్ రెండు కూడా అత్యధిక ఉష్ణోగ్రత అత్యధిక పీడనానికి గురి చేసి దీన్ని తయారు చేశారట. ఇది ఎందుకోసం పనికి వస్తుంది? చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి మనము ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఈ మోటార్ వాహనాలు లేదా విమానం యొక్క బయటి భాగాలకి ఒక రేకుగా దీన్ని ఉపయోగం చేసుకోవచ్చు. విమానం యొక్క బయటి భాగాలు కావచ్చు లేదా వాహనాలకి బయట సో ఒక ఇన్ఫ్యాక్ట్ రక్షణగా దీన్ని ఉపయోగం చేసుకోవచ్చు, రక్షణ కవచంగా దీన్ని ఉపయోగం చేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. కార్బన్ నైట్రైడ్ యొక్క స్పెషల్ ఏంటి అంటే వజ్రం అంతా కఠినమైనది అని చెప్పేసి పిలుస్తాం. ఎడెన్బర్గ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెరీ వెరీ ఫేమస్ మల్దీవులు
ప్రజెంట్ మల్దీవుల అధ్యక్షుడు ఎవరు అంటే కొత్తగా మహమ్మద్ ముయిజ్జు అని చెప్పేసి వచ్చిండు. అతను ఇండియా అవుట్ పాలసీని ఫాలో అవుతున్నాడు. అధ్యక్షుడిగా వచ్చిన మరుక్షణమే భారతీయ సైన్యము మల్దీవుల్లో ఉండద్దు అని చెప్పేసి హుకుం జారీ చేసి మనని వెనక్కి పంపించిండు. ఇప్పుడు ఇంకొక చర్య తీసుకున్నాడు. సో మనం ఒక ఒప్పందం చేసుకున్నాం 2019 లోపల మల్దీవులు ప్లస్ ఇండియా కలిపి. అది మల్దీవుల దేశంలో హైడ్రోగ్రఫీ సర్వే. సో హైడ్రోగ్రాఫిక్ సర్వే అని చెప్పేసి భారతదేశం చేపడుతుంది. అంటే నీటి వనరులను లెక్కిస్తుంది. సముద్రము, నీరు, ఆ సోర్స్ ఏమున్నాయి అని చెప్పేసి లెక్కిస్తుంది. భారతదేశం హెల్ప్ చేస్తుంది. ఇది 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది జనరల్గా. ఒకవేళ ఈ ఒప్పందం నుంచి ఇండియా కానీ మల్దీవులు కానీ తప్పుకోవాలంటే 6 months బిఫోరే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒక పక్షం తప్పుకోవాలని భావిస్తే మరొక పక్షానికి 6 months బిఫోర్ చెప్పాలి. ఎటువంటి చెప్పకుండా సో మేము సడన్గా తప్పుకుంటామని చెప్పేసి మల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్ చెప్పాడు. సో అతని పాలసీ ఏంటి? ఇండియా అవుట్ పాలసీ అని చెప్పేసి ఉన్నది. సో ఇతను చైనాకి ఫేవర్ కాబట్టి ఈ మహమ్మద్ ముయిజ్ అధ్యక్షుడిగా అయిన మరుక్షణమే సో ఇతను ఇండియా సైన్యాన్ని పంపించాడు. ఇంకొకటి ఇండియా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. అది హైడ్రోగ్రాఫిక్ సర్వే అని చెప్పేసి పిలుస్తాం. 2019లో కుదిరింది. 24 వరకు అమల్లో ఉండాల్సింది, బట్ మధ్యలో రద్దు చేసుకుంటున్నాడు. ఇంకోటి చెప్పాలంటే 6 months బిఫోర్ చెప్పాలి. ఇండియా కావచ్చు, మల్దీవులు కావచ్చు, విత్డ్రా చేసుకోవాలంటే ఇంకో పక్షానికి 6 months బిఫోర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో అటువంటి నిబంధనని అతిక్రమించి మల్దీవుల నూతన అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్ హైడ్రోగ్రాఫిక్స్ రద్దు చేశాడు. కాబట్టి ఇండియా మల్దీవుల మధ్య ఒక వివాదం కాబట్టి మనం డిస్కస్ చేయాలి అండ్ గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటేనే ఓన్లీ సోర్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్, నాట్ హిందూ. సో మనకి సంబంధాల విషయంలో అంతర్జాతీయం అంటేనే ఇండియన్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి COP 28 విషయంలో మనం సండే క్లాస్ చేస్తాము. కంప్లీట్గా ఇండియన్ ఎక్స్ప్రెస్ యొక్క సోర్స్ వాడుకొని 19 పైగా ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఆర్టికల్స్ సారాంశం మొత్తం మనం క్లాస్ అయితే చేస్తాము సండే అది. సో నెక్స్ట్ అవార్డ్స్ అని చెప్పేసి ఇందిరాగాంధీ శాంతి బహుమతి వార్తల్లో ఉంది. సో ఇందిరాగాంధీ శాంతి బహుమతి వెరీ వెరీ ఫేమస్. మొత్తం 3 రంగాల్లో ఇస్తారు. ఇన్ఫ్యాక్ట్ శాంతి కోసము, నిరాయుధీకరణ కోసము, అభివృద్ధి కోసం పాటుపడ్డ వాళ్ళకి ఇస్తారు. ఇండియన్స్ కానవసరం లేదు, ఎవరికైనా ఇస్తారు. ఇప్పుడు అర్జెంటీనా దేశీయుడు అయిన డేనియల్ ఫ్రమ్ అర్జెంటీనా. ఇంకో వ్యక్తి ఆలీ అబు అవాద్ అని చెప్పేసి ఫ్రమ్ పాలస్తీనా. ఇద్దరి కూడా ఈ పశ్చిమ ఆసియా లోపల శాంతి కోసం ఫైట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇజ్రాయెల్ పాలస్తీనా వారు యొక్క నిర్మూలన కోసం ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఇవ్వడం జరిగింది. అందులో ఈ అలీ అబు అవేద్ యొక్క కార్యక్రమం పేరు రూట్స్ అని చెప్పేసి ఉన్నది. ఈ రూట్స్ యొక్క ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం ఏంటి అంటే పాలస్తీనా ప్లస్ ఇజ్రాయెల్ మధ్య సామరస్యాన్ని పెంపొందించాలని చెప్పేసి రూట్స్ అనే ప్రోగ్రామ్ని మన అలీ అబు అవేద్ స్టార్ట్ చేశాడు కాబట్టి మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఇంకోటి అవార్డు ఒకటి మన హైదరాబాద్ వ్యక్తికి వచ్చిందండి. అసోసియేషన్ ఆఫ్ సర్జన్ ఆఫ్ ఇండియన్స్ యొక్క లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే సో రఘురామ్కి వచ్చింది ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఫేమస్ కెమిస్ట్రీ అవార్డు, ప్రపంచంలోనే అత్యున్నత కెమిస్ట్రీ అవార్డు అని చెప్పేసి పిలుస్తాం, మన భారతీయ మహిళకు వచ్చింది. సో అవార్డు పేరు నైహోమ్, నాట్ హోల్మ్, ఇది ఎల్ సైలెంట్, నైహోమ్ అవార్డు అని చెప్పేసి సో రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ వాళ్ళు ఇస్తారు. ఈ అవార్డు మనకు సవితా లాడేకి వచ్చింది ఫ్రమ్ ముంబై. సవితా లాడాగే అని చెప్పేసి ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ భారతీయ మహిళ అండి. సో రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ అందించే నైహోమ్ అవార్డు గ్రహీత ఫస్ట్ మహిళ సవితా లాడోగే అని చెప్పేసి ఉన్నది. ఇంకొక ఫస్ట్ మహిళ మనకి వార్తల్లో ఉంది, ఆమె పేరు ఉమాశేఖర్ అని చెప్పేసి ఉన్నాడు. సో ఉమాశేఖర్ ఈమె ఎవరంటే మనకు సో ప్రైవేటు ఏకీకృత న్యాయ వ్యవస్థ అని చెప్పేసి రోమ్లో ఉంటుంది. సో అది ఆ పాలక మండలి లోపల ఎన్నికైన ఫస్ట్ భారతీయ మహిళ ఉమాశేఖర్ అని చెప్పేసి ఉన్నది. సో ఏ సంస్థ అంటే అంతర్జాతీయ ప్రైవేటు న్యాయ ఏకీకృత సంస్థ అని చెప్పేసి. సో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ యూనిఫికేషన్ ఆఫ్ ది ప్రైవేట్ లా.
సో యూనిఫికేషన్ ఆఫ్ ది ప్రైవేట్ లా. దీని ఒక పాలక మండలిలో వెరీ ఫస్ట్ టైం ఇండియా మహిళా ఉమాశేఖర్ అని చెప్పేసి ఎన్నికైంది. ఈ సంస్థ రోమ్ కేంద్రంగా పనిచేస్తుంది. సో అంతర్జాతీయ ప్రైవేటు ఏకీకరణ సంస్థ న్యాయరంగం లోపల. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ సంస్థ పనిచేస్తుంది. రోమ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇటలీలో ఉన్న రోమ్లో ఉంటే హెడ్ క్వార్టర్ వచ్చేసి ఉమాశేఖర్ ఎన్నికైంది. ఇవి కాకుండా సో తెలంగాణ ఏమున్నాయి అంటే మనకు ఒకటి ఇంధన పొదుపులో తెలంగాణకి జాతీయ అవార్డు వచ్చింది, 2వ అవార్డు అని చెప్పేసి. ఇది కాకుండా తెలంగాణ స్టేట్ యొక్క ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఆర్థిక పరిస్థితి అని చెప్పేసి రిలీజ్ చేసిండ్రు గవర్నమెంట్ అఫీషియల్గా. మన ఫైనాన్స్ మినిస్ట్రీ బట్టి విక్రమార్క, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్లస్ ఫైనాన్స్ మినిస్టర్ అయిన బట్టి విక్రమార్క ఆ రిపోర్ట్ని విడుదల చేశాడు. సో ఫస్ట్ రిపోర్ట్ కాబట్టి కొత్త ప్రభుత్వం లోపల వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపోర్టు. దీని ప్రకారము తెలంగాణ జిఎస్డిపి 13.13 లక్షల కోట్లు అండి. సో జిఎస్డిలో ఇది కరెంట్ ప్రైస్ లోపల 8వ ప్లేస్లో ఉన్నది. సో ఏపీ వచ్చేసి 7th ప్లేస్లో ఉన్నది ఏపీ. సో ఫస్ట్ ఎవరు మనకి తమిళనాడు ఉన్నది, సెకండ్ యూపీ, థర్డ్ కర్ణాటక. గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ రిపోర్ట్ కాబట్టి. సో 8th వచ్చేసి తెలంగాణ అని చెప్పేసి ఉన్నది. ఇందులో జిఎస్డిపి లోపల అత్యధిక వాటా సేవారంగం వాటా, 2వ అత్యధికం వాటా ఇన్ఫ్యాక్ట్ ప్రాథమిక రంగం వాటా, ఇంకొక వాటా ద్వితీయ రంగం వాటా అని చెప్పేస్తున్నది. సో తృతీయ రంగం వాటా ఎక్కువ ఉన్నది, నెక్స్ట్ ప్రాథమిక రంగము, నెక్స్ట్ వచ్చేసి ద్వితీయ రంగము అని చెప్పేసి ఉన్నది. సో ఈ రంగాల వారీగా మనకి డాటా అనేది పెద్దగా అవసరం లేదు. మొత్తం మీద ఎవరు ఎక్కువ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పర్ క్యాపిటా ఇన్కమ్ లోపల తలసరి ఆదాయం లోపల ఫస్ట్ ర్యాంక్ గోస్ టు సిక్కిం, సెకండ్ ఢిల్లీ, థర్డ్ తెలంగాణ అని చెప్పేసి ఉన్నది. తెలంగాణ ఎంత అంటే 3,12,398 రూపాయలు అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ ఇది తెలంగాణ తలసరి ఆదాయము. అయితే ఈ సిక్కిం కాకుండా ఢిల్లీ, యూటీ కాకుండా పెద్ద రాష్ట్రాల్లో చూస్తే తెలంగాణ ఫస్ట్ ప్లేస్ అయితే మనకు ఆక్రమణ చేసింది. నెక్స్ట్ తెలంగాణ లోపల మరి ఏ జిల్లా ఫస్ట్ అని చూస్తే గిట్ట రంగారెడ్డి డిస్టిక్ ఫస్ట్ ఉన్నది, సెకండ్ హైదరాబాద్ ఉన్నది, థర్డ్ సంగారెడ్డి అని చెప్పేసి ఉన్నది. ఇవి తలసరి ఆదాయం లోపల ఫస్ట్ 3 డిస్టిక్లు. లాస్ట్ చూస్తే మనకు వికారాబాద్ అని చెప్పేసి ఉన్నది, సెకండ్ లాస్ట్ చూస్తే గిట్ట హన్మకొండ అని చెప్పేసి ఉన్నది. ఎంత రిపోర్ట్ గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. తర్వాత చూస్తే ఇంకోటి స్టూడెంట్ ట్రైబ్ యాప్ అని చెప్పేసి ఎక్కడైతే క్యాంపస్ జాబ్స్ ఇవ్వరో ఆ యూనివర్సిటీ లోపల వాళ్ళ విద్యార్థుల యొక్క అవేర్నెస్ కోసం అని చెప్పేసి స్టూడెంట్ ట్రైబ్ యాప్ని రూపొందించింది ఎవరు అంటే స్టుమాగ్జు అనే సంస్థ. క్యాంపస్ నియామకాలు జరగని కళాశాలల విద్యార్థుల యొక్క అవేర్నెస్ కోసము, లీడర్షిప్ కోసము, టెక్నాలజీ కోసము ఈ స్టుమాగ్జు అనే సంస్థ స్టూడెంట్ ట్రైబ్ యాప్ని రూపొందించింది తెలంగాణ లోపల. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అంతగా అవసరం లేని బిట్ అది. సో ఇది మనకు ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.